93వ సర్గము. భరతుడు తన పరివారములతోగూడి వనప్రదేశములంద చందములను దర్శించుచూ ముందునకు సాగుట పొగలు పైకి లేచుచున్న ప్రదేశమును గమనించుట. అట్లు వనములలో ప్రయాణము చేయుచున్న మహాసేనను జూచి భీతిల్లిన మదపుటేనుగులు మున్నగు వన్యమృగములు తమ గుంపులతోగూడి పరుగులుదీసినవి. ఎలుగుబంట్లు, చుక్కలదుప్పులు, చుక్కలులేని దుప్పులు వనములయందును పర్వతములయందును నదీతీరములయందును ఆ సేనను జూచుచూ బిత్తరచూపులతో నిలబడిపోయినవి. రథచక్రముల సవ్వడులతో, ఏనుగుల ఘీంకారములతో, గుర్రముల సకిలింపులతో, కాల్బలముల కోలాహలములతో ఒప్పుచున్న ఆ మహాసేనతో పరివృతుడై ధర్మాత్ముడునూ దశరథనిసుతుడునూ అయిన ఆ భరతుడు త్వరలో సీతారాముల దర్శనము కానున్నదను సంతోషముతో సాగిపోవుచుండెను. మహాత్ముడైన భరతునిసేన సాగరమువలె అపారమై వర్షాకాలము నందు మేఘసముదాయము ఆకాశమునువలె భూమిని కప్పివేసెను. నిరంతరము అశ్వములు, గజములు ఏమాత్రము ఎడము లేకుండా అమితవేగముతో సాగిపోవుచుండగా ఆ సమయమున ఎంతసేపటికిని భూమి కొంచెముగూడా కనబడకుండెను. ఎంతో దూరము ఏకధాటిగా వేగముగా పయనించుచుండుటచే భరతునిసేనలు, వాహనములు అన్నియును మిగుల అలసిపోయెను. అప్పుడు భరతుడు పరిస్థితిని గమనించి చక్కని సమయస్ఫూర్తి, ఆలోచనాశక్తి కలవారిలో మేటియైన వశిష్ఠమహామునితో ఇట్లనెను. ఓ మహాముని! భరద్వాజ మహర్షి తెలిపిన ప్రదేశము ఇదియే అని తోచుచున్నది. ఏలనన ఆయన చెప్పిన గుర్తులన్నీను ఈ ప్రదేశమున కనబడుచున్నవి. కనుక ఇప్పుడు మనము చిత్రకూటమునకును మందాకినికిని మధ్యగల ప్రదేశమునకు చేరినట్లు తలంచుచున్నాను. అదిగో, అదియే చిత్రకూట పర్వతము. ఇదిగో, ఇదియే మందాకిని నది. దూరముగానున్న ఆ పర్వత సమీపమునగల వనము నీలమేఘ సమూహమువలే గన్పట్టుచున్నది. పర్వతములవలె ఒప్పుచున్న మన ఏనుగులు ఇప్పుడు రమ్యములైన చిత్రకూట పర్వత సానువులపై నడచుచున్నవి. వర్షాకాల ప్రారంభ సమయమున సజలములైన నీలమేఘములు జలములను వర్షించునట్లు ఈ వకుళ వృక్షములు పర్వత సానువులపై పుష్పములను వర్షించుచున్నవి. ఓ శత్రుఘ్న! ఎల్లప్పుడునూ కిన్నరులు విహరించెడి భూమి ఇది. మొసళ్లచే నిండియున్న సాగరమువలె ఈ ప్రదేశము అంతయును మృగములచే వ్యాప్తమైయున్నది. మన సైనికుల కదలికలచే భయపడిన మృగముల గుంపులన్నీను శరత్కాలమునందు ఆకాశమున వాయువుచే తరుమబడిన మేఘములవలె పరుగులుదీయుచున్నవి. దక్షిణదేశమునందలి నారీమణులు నీలమేఘములవలెనున్న తమ నల్లని కొప్పులపై పుష్పములను ధరించినట్లుగా పర్వతసానువుల యందుగల ఈ వృక్షములు తమ నల్లని శాఖలపై పరిమళభరితములైన పుష్పములను ధరించియున్నవి. పూర్వము ఈ వనప్రదేశము జనసంచారము లేక నిశ్శబ్దమై మిగుల భయంకరముగానుండెడిది. కాని ఇప్పుడు ఇది అసంఖ్యాకులైన మనవారితో నిండియుండుటచే కలకలలాడుచూ నాకు అయోధ్యను స్ఫురింపజేయుచున్నది. గుర్రముల గిట్టలచే ఎగురగొట్టబడిన దుమ్ము ఆకాశమును వనమును కప్పివేయుచున్నది. కాని వాయువు నాకు ప్రియమును కలిగించుటక, శ్రీరాముని దర్శనమును కలిగించుటక ఎనునట్లు ఆ దుమ్మును మరియొక చోటికి తీసుకుని పోవుచున్నది. ఓ శత్రుఘ్న! ఈ రథములకు మేలుజాతి గుర్రములు పూంచబడియున్నవి. వీటిపై సమర్థులైన సారథులు అధిష్ఠించియుండిరి. కావున ఇవిప్పుడు ఈ వనమున రాముని త్వరగా దర్శింపలెననెడి కుతూహలముతో శీఘ్రముగా వెళ్ళుచున్నవి. ఈ రథములను ఒక పర్యాయము పరికించి చూడుము. అందమైన రెక్కలు గలిగి కనువిందుగావించుచున్న ఈ నెమళ్ళు మన పరివారముల కోలాహలములకు భయపడి ఈ పర్వతమునందుగల తమ తమ నివాస ప్రదేశములకు త్వరత్వరగా పరుగిడుచున్నవి. ఒక్కసారి వాటివైపు చూడుము. ఈ ప్రదేశము అత్యంతమూ మనోహరముగా కన్పట్టుచున్నది. తాపస్సులకు నివాసభూమి అయిన ఈ ప్రదేశము నిజముగా స్వర్గమునకు మార్గమే. పువ్వులతో అలంకరింపబడిన వాయననట్లు చారలుగల పెక్కు దుప్పులు ఈ వనమున ఆడులేళ్లతో గూడి విహరించుచు మనోజ్ఞముగా కన్పట్టుచున్నవి. పురుషశ్రేష్ఠులైన ఆరామలక్ష్మణులు కనబడునంతవరకును మన సైనికులు ఈ అడవియందంతటను తిరుగుచు బాగుగా వెదకుదురుగాక. భరతుని ఆదేశమును అందుకుని శస్త్రములను చేబట్టిన పెక్కుమంది వీరులు ఆవనమునందు ప్రవేశించిరి. వారు తమాన్వేషణలో కొంత దూరము వెళ్లిన పిమ్మట వారికి మరికొంత దూరమున పొగలు కన్పించెను. వారు ఆ పొగల జాడలను గమనించిన పిదప భరతునికడకు వచ్చి ఇట్లు పలికిరి. ఓ ప్రభూ! మాకు పొగలు కనబడినవి. పొగలున్న చోట అగ్ని ఉండును. మనుష్యులు లేనిచోట అగ్ని ఉండుట అసంభవము. కనుక అచట రామలక్ష్మణులు ఉండియుండవచ్చునని మా తలంపు. నరశ్రేష్ఠులను, శత్రుభయంకరులను, మహారాజకుమారులను అయిన రామలక్ష్మణులు ఒకవేళ అక్కడ లేకున్నచో శ్రీరామునివలే తేజోమూర్తులైన తాపసులు మాత్రము అచట తప్పకయుందురు. విఘ్నులు మెచ్చదగిన వారి మాటలను వినిన పిమ్మట శత్రుమర్దనుడైన భరతుడు సైనికులనందరినీ ఉద్దేశించి ఇట్లునుడివెను. ప్రశాంతముగా మీరు ఇచటనేయుండుడు. ఇక్కడి నుండి ముందుకు కదలకుడు. సుమంత్రునితో, గురువైన వశిష్ఠునితో గూడి నేనే వెళ్ళెదను. భరతుని ఆజ్ఞను శిరసావహించి వారందరనూ అచటనేయుండిరి.
భరతుడు ఆ పొగల జాడలపైననే తన దృష్టిని నిల్పెను. భరతుని ఆజ్ఞానుసారము ఆ సైనికులు అచటనే ఉండిపోయిరి. పిదపవారు ఆ ధూమశిఖల వైపే చూచుచూ అతి త్వరలో శ్రీరాముని దర్శింపగలము అని ఉవ్విళ్ళూరుచు సంతోషముతో నిరీక్షింపసాగిరి. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 93వ సర్గము సమాప్తము.